అందరికీ నమస్కారం. ఈరోజు కథ కర్ణ పార్ట్ 22 రాసినవారు మిస్టర్ ఏ గారు. ఇక స్టోరీలోకి వెళ్తే, అర్జున్, మీరంటుంది ఏంటి బాబాయ్? రమేష్, ఆ కర్ణ మీ తమ్ముడు. కానీ అదెలా సాధ్యం? కుమార్, అందుకే కర్ణ కూడా మా రూపంలో ఉన్నాడా? రమేష్, మీరనుకున్నట్టు కర్ణది మీ రూపం కాదు. మరి కర్ణది ఎవరి పోలికలో తెలియదు, కానీ తను చూడ్డానికి మీ అంత ఎత్తు ఉండి, మీకన్నా కొంచెం శరీర సౌష్ఠవం ఎక్కువ ఉండి అందానికి అసూయ పుట్టించేలా ఉన్నాడు వాడు. అర్జున్, అసలు వాడు మా తమ్ముడు అని నీకెలా తెలిసింది? అసలు నన్ను కిడ్నాప్ చేసిన తర్వాత ఏం జరిగింది అంటే, రమేష్ని కిడ్నాప్ చేసిన తర్వాత తన్ని తీసుకొని ఒక గోడౌన్లో ఉంచుతారు. నారాయణ అక్కడ కొంతమంది రౌడీలను అక్కడ ఉంచి తను బయటికి వెళ్ళిపోతాడు. నారాయణ బయటికి వెళ్ళిన కొంత సమయానికి అక్కడికి ఒకడు వచ్చాడు. వాడు వస్తూనే అక్కడ ఉన్న రౌడీలను కొట్టుకుంటూ వచ్చాడు. వాడు కొట్టే తీరు చూస్తే రమేష్కే ప్యాంటు తడిసిపోయింది. వాడు అక్కడున్న వాళ్ళందరినీ కొట్టి అక్కడ కుర్చీలో కూర్చొని ఉన్నాడు. బయట నుండి వచ్చిన నారాయణ అక్కడ పడి ఉన్న వాళ్ళ మనుషుల్ని చూసి షాక్ అవుతాడు. వాళ్ళని కొట్టింది ఎవరా అని ఆలోచిస్తూ నడుస్తాడు. కరెక్ట్గా నారాయణ గోడౌన్ సెంటర్లోకి వచ్చేసరికి కుర్చీలో అటు తిరిగి ఆ వ్యక్తి కూర్చొని ఉంటాడు. నారాయణ, ఎవడ్రా నువ్వు? నా మనుషుల్నే కొట్టావు, నీకెంత ధైర్యం? ఆ వ్యక్తి, నా పేరు కర్ణ అంటూ నారాయణ వైపు తిరుగుతాడు. హే, కర్ణ అంటే నువ్వా? సరే, కానీ నువ్వు అమ్మాయిల జోలికి వస్తేనే వాళ్ళని చంపుతావు. నేను అసలు అమ్మాయిలనే పట్టించుకోను, మరి నా మనుషుల్ని ఎందుకు కొట్టావు? నేను ఎప్పుడూ ఆడవాళ్ళ బాధను తీర్చడానికే ఇలా చేస్తా, కానీ మొదటిసారి నా పగని తీర్చుకోవడానికి నిన్ను చంపుతున్నా. నాతో నీకు పగ ఏంటి? అసలు నిన్ను ఇప్పటి వరకు నేను చూడను కూడా లేదు. అరెరే, అంత కంగారు ఎందుకు బాబాయ్? నేను చెప్తా కదా బాబాయ్. నేను నీకు బాబాయ్ ఏంట్రా? మరి మా నాన్న తమ్ముడు బాబాయ్ కాక ఇంకా ఏమవుతాడు? మీ నాన్న తమ్ముడా? అంటే నువ్వు? అవును, నేను విజయ్ కుమార్ వర్మ గారి కొడుకుని. ఆ మాటకి నారాయణ, రమేష్ ఇద్దరు షాక్ అవుతారు. చా, ఆ రోజు మేము ఒక్క 10 నిమిషాలు అక్కడ ఉండి ఉంటే నువ్వు ఈరోజు బ్రతికుండేవాడివి కాదు. అవును, నిజమే. మీరు ఆ రోజు అక్కడ ఇంకొంతసేపు ఉండి ఉంటే ఆ రోజే మా నాన్న నిన్ను, నీ తమ్ముడిని చంపేసేవాడు. రే, ఇప్పుడు నువ్వు ప్రాణాలతో ఇక్కడ నుండి ఎలా వెళ్తావో నేను. ఆ మాట పూర్తి కాకుండానే కర్ణ తన దగ్గర ఉన్న కత్తి నారాయణ మీదకి విసురుతాడు. నారాయణ ఆ కత్తి గుచ్చుకొని అక్కడికక్కడే మరణిస్తాడు. తర్వాత కర్ణ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అది జరిగింది. అర్జున్, అంటే కర్ణ మా తమ్ముడు? అవును అర్జున్. కుమార్ రమేష్ని ఏదో అడగబోయే లోపే అర్జున్ రమేష్ని కాసేపు రెస్ట్ తీసుకోమని అక్కడి నుండి పంపిస్తాడు. తర్వాత పెద్దవాళ్ళందరూ ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. అర్జున్ వాళ్ళందరూ కలిసి కుమార్ రూమ్లోకి వెళ్తారు. కుమార్, ఇప్పుడున్న సమస్యలు సరిపోవు అన్నట్టు మళ్ళీ ఇంకో కొత్త సమస్య. అర్జున్, అసలు ఏం జరుగుతోందో అర్థం కావడం లేదు. కీర్తి, పెద్దన్నయ్య, మీరు ఏమి అననంటే నేను ఒకటి అడగొచ్చా? అర్జున్, ఏంటి కీర్తి? ఆ రోజు నాయనమ్మ కుమార్ అన్నయ్యను పెద్దమ్మ వాళ్ళకిచ్చి చచ్చిపోయింది. పెద్దనాన్న వాళ్ళు కూడా చనిపోయారు అని మనకు చెప్పాడు. అంటే నాయనమ్మ అన్నయ్యని అక్కడి నుండి తీసుకువచ్చాక అక్కడ ఇంకేదో జరిగింది అనిపిస్తుంది. కుమార్, కీర్తి చెప్పింది కూడా నిజమన్నయ్య. నాన్న వాళ్ళకు కూడా తెలియకుండా ఆ రోజు ఏదో జరిగింది. అర్జున్, అసలు ఏం జరిగిందో తెలుసుకోవడం ఎలా? మహా, అది తెలియాలంటే మనకు ఉన్న ఒకే ఒక్క దారి కర్ణ. అర్జున్, అసలు ఎలా ఉంటాడో తెలియదు, ఎక్కడ ఉంటాడో తెలియదు, మరి వాణ్ణి ఎలా పట్టుకుంటాం? అప్పటి వరకు కామ్గా ఉన్న దివ్య, మనం కర్ణాన్ని చేరుకోవడానికి ఉన్న దారి ఒక్కటే, అది శ్రీ. కుమార్, నువ్వు చెప్పేది బాగుంది, కానీ శ్రీ కూడా ఎక్కడ ఉందో తెలియదు. దివ్య కుమార్కి వాళ్ళు కిడ్నాప్ అయిన విషయం, అక్కడ శ్రీ కూడా ఉన్న విషయం చెప్తారు. కుమార్, అంటే వాడు శ్రీ ఫోన్ కాల్ వచ్చినప్పుడు ఫోన్లో ఉన్న వాల్పేపర్ చూసి భయపడ్డాడు. దివ్య, అవును. గౌతమ్ బావా, వాణ్ణి వెంటనే కలవాలి. గౌతమ్, వాడు నా కస్టడీలోనే ఉన్నాడు. సరే, అయితే వెళ్దాం. కుమార్ వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోతారు. అర్జున్ ఆలోచిస్తూనే కూర్చొని ఉంటాడు. కుమార్ వాళ్ళు ఇంటికి వచ్చేసరికి అర్జున్ వాళ్ళతో పాటు రమేష్ వాళ్ళు కూడా హాల్లో కూర్చొని ఉంటారు. అర్జున్, రే, ఏదైనా తెలిసిందా? తెలిసిందన్నయ్య అని కుమార్ తన సెల్లో ఉన్న ఫోటో తీసి రమేష్కి చూపించి, ఇతనేనా కర్ణ అని అడుగుతాడు. రమేష్ అవునని తల ఊపుతాడు. కర్ణ గురించి కొన్ని వివరాలు తెలుసుకున్నామన్నయ్య. శ్రీ ఎవరో కాదు, ఆ కర్ణ చెల్లెలు. అదే కాదు,
కుమార్ కర్ణ గురించి తెలుసుకున్న వివరాలు అన్నీ చెప్తాడు. అర్జున్: అంటే రేపు వాడు వాళ్ళ ఊరి శివాలయంలో పూజ చేస్తాడా? అవునన్నయ్య, మనకి ఇదే సరైన అవకాశం. మనం రేపు వాడు ఊరు వెళ్ళి అక్కడే అసలు విషయం ఏమిటో తెలుసుకుందాం. కానీ అన్నయ్య, నన్ను నమ్ము కన్నా. అంతేకాదు, నువ్వు రేపు నీ టీంను కూడా అక్కడికి తీసుకొనిరా. అక్కడ ఏదైనా తేడా జరిగితే మనకి సహాయంగా ఉంటారు. సరే అన్నయ్య, రేపు ఇంట్లో వాళ్ళందరూ అక్కడికి వస్తున్నారు. అందుకే మీరందరూ వెళ్ళి అక్కడికి వెళ్ళడానికి గల ఏర్పాట్లు చేసుకోండి అని అక్కడ నుండి వెళ్ళిపోతారు. వాళ్ళందరూ కూడా అర్జున్ చెప్పినట్లే చేస్తారు. తర్వాత రోజు తెల్లవారుజామున కర్ణ ఊరికి బయలుదేరుతారు. అర్జున్ వాళ్ళు ఆ ఊరి చేరుకొని శివాలయం ఎక్కడో కనుక్కొని అక్కడికి వెళ్తారు. అది చూడ్డానికి 10 అంతస్తుల గాలిగోపురం ఉండి గుడి ముందు చాలా ఖాళీ స్థలం ఉండి ఉంటుంది. ఆ రోజు అక్కడ జాతర జరుగుతున్నందువల్ల అక్కడ చిన్న దుకాణాలు, అక్కడ ఊరి జనంతో చాలా రద్దీగా ఉంది. కుమార్ అక్కడ ఉన్న ఒక పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి కర్ణ గురించి అడిగి మళ్ళీ అర్జున్ వాళ్ళ దగ్గరికి వస్తాడు. అన్నయ్య, వాళ్ళు కాసేపటి క్రితమే గుడి లోపలికి వెళ్ళారట. కానీ తన భార్య ఇంకా రాలేదు అంట. తను రాగానే పూజ ప్రారంభమవుతుంది. పూజ జరిగే సమయంలో గుడి లోపలికి ఎవరిని వెళ్ళనివ్వరంట. అర్జున్: సరే, పూజ జరగగానే తనతో మాట్లాడదాం. బాబాయ్ వాళ్ళని పక్కన ఉన్న రెస్ట్ రూమ్స్కి తీసుకొని వెళ్ళండి. వాళ్ళని అక్కడే ఉండమనండి. కీర్తి వాళ్ళని కూడా. కీర్తి: అన్నయ్య, మేము కాసేపు జాతర చూస్తాం ప్లీజ్. అర్జున్: సరే కన్నా, నువ్వు బాబాయ్ వాళ్ళని అక్కడికి తీసుకొని వెళ్ళు. కుమార్ రమేష్ వాళ్ళని అక్కడికి తీసుకొని వెళ్ళి అక్కడ ఉండమని మళ్ళీ అర్జున్ వాళ్ళ దగ్గరికి వస్తాడు. అర్జున్ వాళ్ళు జాతరలో తిరుగుతూ ఉంటారు. అప్పుడే అక్కడికి కారు వచ్చి ఆగుతుంది. అది అలా ఆగగానే అక్కడ ఉన్న జనం రెండుగా చీలిపోయి గుడికి దారి చూపిస్తారు. ఆ కారులో నుండి ఒక ఆమె దిగి గుడి లోపలికి నడుస్తూ వెళ్తుంటే అక్కడ ఉన్న జనం తనకి నమస్కారం పెడుతూ ఉంటారు. తను కూడా వీళ్ళకి ప్రతి నమస్కారం పెడుతుంది. కీర్తి: హే, తను కుమార్ అన్నయ్యకి ఆపరేషన్ చేసిన డాక్టర్ కదా? గీత: అవును, అప్పుడు సరిగ్గా చూడలేదు కానీ తను చాలా అందంగా ఉంది. ఇంతకి తనెవరు? కుమార్: తనే కర్ణ భార్య దివ్య. అంటే పల్లవి కర్ణ భార్య? అవును. కుమార్ అక్కడ ఉన్న వాళ్ళ టీంని అలర్ట్ చేస్తాడు. వాళ్ళు జనం మధ్యలో తిరుగుతూ అందరినీ గమనిస్తూ ఉంటారు. అక్కడ ఉన్న జనం అందరూ జాతర హడావిడిలో ఉండగా అక్కడికి 3 కార్లు వచ్చి ఆగుతాయి. అవి ఆగడం ఆలస్యం. అందులో నుండి ఒక 10 మంది దిగి నేరుగా గుడి లోపలికి వెళ్ళి గుడి ద్వారాలు మూసేస్తారు. వాళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత జాతర మధ్యలో కుర్చీ వేసుకొని ఒకడు కూర్చుంటాడు. వాడి చుట్టూ ఒక 30 మంది రౌడీలు ఉంటారు. అతని పేరు జగదీష్. జగదీష్: పట్టుమని 25 సంవత్సరాలుండవు, వాడు నాకే ఈ ఊరి జోలికి రావద్దు, వస్తే చంపేస్తా అని వార్నింగ్ ఇస్తాడా వాడు? అందుకే ఈరోజు ఆ దేవుడి ముందే వాణ్ణి చంపేస్తా. వాణ్ణి కాపాడడానికి ఏ దేవుడు వస్తాడో చూస్తా అని వంకరగా ఒక నవ్వు నవ్వుతాడు. అర్జున్ కర్ణాన్ని కాపాడదామని గుడి లోపలికి వెళ్ళాలని అనుకొని ఒక అడుగు ముందుకు వేసేలోపు గుడి ద్వారాలు తెరుచుకుంటాయి. గుడి తలుపులు తీసుకొని కాసేపటి క్రితం లోపలికి వెళ్ళిన రౌడీలలో ఒకడు పరిగెత్తుకుంటూ బయటకు వచ్చి ఎక్కడ ఆగకుండా వచ్చిన దారినే వెళ్ళిపోతాడు. తర్వాత ఇంకొకడు వంటి నిండా రక్తంతో బయటకు వచ్చి కార్ దగ్గరికి వెళ్ళి దాన్ని తీసేలోపే అక్కడ పడిపోతాడు. జగదీష్కి అక్కడ ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. ఇంకా ఊళ్ళో వాళ్ళు అర్జున్ వాళ్ళకు కూడా అదే పరిస్థితి. తర్వాత ఇంకొకడు బయటకు వచ్చి పారిపోవాలని చూస్తుంటే వాడి దగ్గరికి జగదీష్ వెళ్ళి అసలు ఏం జరిగిందని అడుగుతాడు. లోపల ఉన్నవాడు మామూలుడు కాదు. మేము వాడిని చంపడం అటు ఉంచు, కనీసం టచ్ కూడా చేయలేకపోతున్నాం. మీకు మీ ప్రాణాలు కావాలంటే మీరు ఇక్కడ నుండి పారిపోండి అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. జగదీష్ దగ్గరికి ఒక పెద్ద ఆయన వచ్చి, నీకు అసలు బుర్రుందా? వాడిని చంపడానికి 30 మందిని తీసుకొచ్చారు, కానీ వాళ్ళు వాడిని కనీసం తాకను కూడా లేరు. వాడిని వేటాడడానికి అడవిలో తిరిగే జింక కాదు, అడవికే రాజైన సింహం. ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు. నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపోయి నీ ప్రాణాలు కాపాడుకో. జగదీష్ మాత్రం ఈరోజు వాడిని ప్రాణాలు తీసుకొనే ఇక్కడ నుండి వెళ్తా అని అరిచి చెప్తాడు. గుడిద్వారం దగ్గర ఏదో శబ్దం వస్తుంది. అందరూ అటువైపు చూస్తారు. అప్పుడే గుడి లోపల నుండి 6 అడుగులు ఎత్తు, దాన్ని చూస్తే చాలు అమ్మాయిలందరి గుండెల్లో బాణం గుచ్చుకునేలా చాలా క్యూట్గా ఉండి పట్టుపంచుతో కుస్తీ పడుతూ ఒక వ్యక్తి బయటకు వస్తాడు. కుమార్ అతని వైపు చూస్తూ, అతనే కర్ణ. కీర్తి: చాలా అందంగా ఉన్నాడు కదా? గీత: అవును. జగదీష్ దగ్గర ఉన్న రౌడీలలో 4 కర్ణ మీదకి వెళ్తారు. వాళ్ళు కర్ణ దగ్గరికి వెళ్ళేసరికి కర్ణ ఆగమని సైగ చేస్తాడు. కర్ణ: రే ఆగండి, అసలే నాకు ఇష్టం లేకపోయినా మా ఆవిడ ఇష్టపడింది అని పంచ కట్టుకున్నా, కానీ ఇది క్యారీ చేయడం నా వల్ల కావడం లేదు. ఒక్క నిమిషం ఆగారంటే పంచ విప్పి ప్యాంటు కట్టుకొని వస్తా.
బంగారం, ఈరోజంతా నువ్వు పంచలోనే ఉంటాను నాకు చెప్పావు కదా అంటూ లోపల నుండి పల్లవి వస్తూ అంటుంది. అవునన్నయ్య, నువ్వు వదినతో అన్నావు గుర్తుందా అంటూ పల్లవి వెనకాలే శ్రీ వస్తుంది. కర్ణ, సరే మా ఆవిడ నా చెల్లి ముచ్చట పడుతున్నారు, ఈసారికి ఇలా కానిచేద్దాం అని వచ్చిన నలుగురిలో ఇద్దరిని ఎగిరి తన్నుతాడు. మిగిలిన ఇద్దరిని పక్కనే ఉన్న మంటల్లో కర్ర తీసుకొని దానితో కాలుస్తాడు. జగదీష్ ఇంకొంతమంది రౌడీలని పంపుతాడు. కర్ణ దగ్గరికి వెళ్ళిన వారిని కర్ణ కొట్టే తీరుకి కీర్తి వాళ్ళకి భయం వేస్తుంది. కర్ణ మీదకి వెళ్ళిన ఒక్కడిని పక్కనే ఉన్న కొబ్బరికాయ కొట్టులో ఉన్న గుణపం తీసుకొని వాడి కళ్ళల్లోకి పొడుస్తాడు. కీర్తి అనుకోకుండా గుడిద్వారం వైపు చూసి, వీళ్ళు ఇక్కడ ఉన్నారేంటి అని అంటుంది. కీర్తి మాటలకు అందరూ ఆ వైపు చూస్తారు. అటు చూసిన మహావాళ్ళు షాక్ అవుతారు. ముందుగా తేరుకున్న దివ్య, ఏవండి, అసలు కర్ణ పూర్తి పేరు ఏమిటి? కుమార్, తన పూర్తి పేరు కర్ణ కాదు. కర్ణ అనే పేరు కేవలం జనాలకు మంచి చేసే సమయంలో తను వాడే పేరు మాత్రమే. మరి అసలు పేరు? కర్ణ అసలు పేరు శౌర్యతేజ్ వర్మ. ఆ పేరు వినగానే భవ్య వాళ్ళు షాక్ అవుతారు. దివ్య, తన పేరు శౌర్య అయితే తన భార్య పేరు సారిక కదా, మరి పల్లవి అంటున్నారే? అవును, తన పూర్తి పేరు సారికా పల్లవి. అయినా తన పేరు నీకెలా తెలుసు? దివ్య గుడిద్వారం దగ్గర ఉన్న కావ్య, వంశీ, ప్రకాష్లను చూపిస్తూ, మధ్యలో ఉన్నవాడే ప్రకాష్, అదే భవ్య లవ్ చేసినవాడు. ప్రకాష్ పక్కన ఉన్నవాళ్ళు తన అన్నయ్య, వదిన. సారిక ప్రకాష్ చెల్లెలు. దివ్య చెప్పింది విని కుమార్ అర్జున్ వైపు చూస్తాడు. కానీ అర్జున్ శౌర్యనే చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నాడు. జగదీష్ దగ్గర మిగిలిన రౌడీలు శౌర్య దగ్గరికి వెళ్ళాలా లేదా అని ఆలోచిస్తూ ఉంటారు. ఇంతలో శౌర్యకి పక్కన ఉన్న గాజుల దుకాణం కనపడుతుంది. శౌర్య కొట్టు దగ్గరకు వెళ్ళి సారికాని, శ్రీని రమ్మని సైగ చేస్తాడు. వాళ్ళు అక్కడికి వెళ్తారు. బాబు, మా ఆవిడికి మంచి గాజులు చూపించు అని అక్కడే గాజులు అమ్మే వ్యక్తికి చెప్తాడు. మరి నాకు అన్నయ్య అని శ్రీ అడుగుతుంది. వీళ్ళిద్దరికీ ఏం కావాలో అవి ఇవ్వు, నేను వచ్చి నీకు డబ్బులు ఇస్తా అని చెప్పి శౌర్య జగదీష్ వైపు తిరిగి, త్వరగా పంపు నీ జనాన్ని, నాకు ఎక్కువ వెయిట్ చేయడం ఇష్టం ఉండదు అని అంటాడు. జగదీష్కి మిగిలిన 10 మంది రౌడీలలో 5గురిని శౌర్య మీదకి పంపుతాడు. శౌర్య వచ్చిన రౌడీల్ని కొడుతూ ఉండగా సారిక పిలిచింది అని తన వైపుకు తిరుగుతాడు. బావా, ఈ గాజుల్లో నాకేవి బాగున్నాయి అని కొన్ని గాజులు చేతులతో పట్టుకొని చూపిస్తుంది. శౌర్య తన్ని కొట్టడానికి వచ్చిన ఒక రౌడీ చేయి వెనకకి మెలిపెట్టి, నా బంగారానికి ఏదైనా బాగుంటుంది, ఒక్క 10 నిమిషాలు వెయిట్ చేయండి, నేను వచ్చి సెలెక్ట్ చేస్తా. అక్కడ జరుగుతుంది చూసి గౌతమ్, వీడు వాళ్ళని కొట్టడానికి వచ్చాడా లేక షాపింగ్కి వచ్చాడా? అదే బావా శౌర్యతేజ్ స్టైల్ అంటే అని కుమార్ అంటాడు. వీడేంట్రా ఇలా ఉన్నాడు అని వినయ్ అంటాడు. జగదీష్ ఎంతమందిని పంపినా వాళ్ళు శౌర్యాన్ని ఏమీ చేయలేకపోతున్నారని కొంతమందిని సారికాని పట్టుకొని తన దగ్గరికి తీసుకురమ్మని పంపుతాడు. సారికా వైపు వెళ్తున్న రౌడీలని అడ్డుకుందామని శౌర్య వెళ్ళబోతుంటే 2 రౌడీలు వచ్చి తన అక్కడికి వెళ్లకుండా అడ్డుకుంటారు. ఆ రౌడీలు ఇంకో 10 అడుగులు వేస్తే సారికాను చేరుకుంటారనగా అప్పటి వరకు పక్కన ఉన్న జనం అందరూ ఒక్కసారిగా రౌండ్ అయ్యి సారికాని మధ్యలో ఉంచుతారు. రౌడీలకు సారికాని అలా చూస్తే తన చుట్టూ రక్షణ కవచం ఉన్నట్టు ఉండి దాని మధ్యలో తను ఉంది. జగదీష్, రేయ్, మర్యాదగా అడ్డులేవండి, వాళ్ళు ఇంచు కూడా కదలరు. రేయ్, మీరు ఇప్పుడు అడ్డు తప్పుకోకపోతే మీరందరూ చేస్తారు. సారిక అమ్మగారి ప్రాణం కాపాడడానికి మా అందరి ప్రాణాలైనా సరే ఇవ్వడానికి మేము రెడీ అని అందరూ ఒకేసారి అంటారు. రేయ్, దానికోసం మీరు చేస్తా అంటున్నారేమిటి? మీకు తెలివి ఉందా లేక పిచ్చి పట్టిందా? అవునరా, మాకు పిచ్చే. సారిక అమ్మ అంటే పిచ్చే. ఎందుకో తెలుసా? నా బిడ్డకి అనారోగ్యం వచ్చి వాడు బ్రతకడం కష్టం అని అందరూ అంటూ ఉంటే ఆ విషయం ఊరి జనం ద్వారా తెలుసుకున్న అమ్మ నా బిడ్డని తీసుకొని వెళ్ళి హాస్పిటల్లో చేర్చి తనే ఆపరేషన్ చేసి బ్రతికించడమే కాకుండా హాస్పిటల్కి అయిన ఖర్చు అంతా అమ్మే భరించింది. మళ్ళీ నా బిడ్డను నవ్వుతూ నా దగ్గరికి పంపింది. అందుకే ఆ అమ్మ అంటే పిచ్చి. ఊరి జనం ఎవ్వరూ వాళ్ళ పిల్లలను చదివించడానికి దూరం పంపడం ఇష్టం లేక వాళ్ళని చదివించకుండా అజ్ఞానులను చేస్తుంటే తనే సొంతంగా ఊరి పిల్లలందరినీ ఊర్లోనే ఉచితంగా చదివిస్తుంది కదా, అందుకే సారికమ్మ అంటే పిచ్చి. ఈ ఊరి వాళ్ళు కూడా నా వాళ్ళే అనుకొని మాకు కష్టం వచ్చినా తన కష్టంలో అనుకునేది. అమ్మ ఆపదని తన ఇంటికి వెళ్తే ఎలాంటి సమయంలోనైనా సహాయం చేసి పంపుతుంది కదా, అందుకే పిచ్చి. అయినా నీకొకటి తెలుసా? మా ఊరి జాతర ఎప్పుడు ఇంత గొప్పగా చేయలేదు, ఇప్పుడే చేస్తున్నాము. దానికి కారణం మా సారిక అమ్మ తల్లి కాబోతుంది అని తెలిసి ఊరి జనం అందరం తనని ఒప్పించి చేస్తున్నాం. నీకు చివరిగా ఒకటి చెప్తావును, నువ్వు బ్రతికి ఉండగా సారిక అమ్మ నీడను కూడా తాకలేవు. ఎందుకో తెలుసా? అక్కడ ఉన్నది శౌర్యతేజ్ వర్మ భార్య సారిక పల్లవి. శౌర్యబాబు ఉండగా
సారిక అమ్మగారి నీడ వరకు కూడా రావు. అది తనంటే. సారిక ఈ ఊరికి జనం కోసం చేసిన పనుల గురించి వాళ్ళు చెప్తుంటే దివ్య వాళ్ళు ఆశ్చర్యంగా వింటూ ఉన్నారు. అదే సమయంలో శౌర్య అందరినీ కొట్టి జగదీష్ ముందుకు వచ్చి నిలబడతాడు. జగదీష్ శౌర్యని అలా చూసి భయపడతాడు. శౌర్య చాలా కూల్గా, నేను నిన్ను ఏమి చేయను, కానీ ఇక్కడ నువ్వు ఇంకొంతసేపు ఉంటే నిన్ను ఏం తెలుసుగా, చెప్పడం దేనికి? జగదీష్ అవమాన భారంతో అక్కడి నుండి తన కార్ దగ్గరికి వెళ్తాడు. శౌర్య సారిక దగ్గరికి వెళ్తుంటే శౌర్య అన్న పిలుపుకు అటువైపు చూస్తాడు. అక్కడ అర్జున్ నిలబడి ఉంటాడు. దాన్ని చూడగానే శౌర్య సంతోషంగా అన్నయ్య అంటూ తన దగ్గరికి వెళ్తుంటే జగదీష్ కారులో వెళ్తూ శౌర్యని షూట్ చేస్తాడు. శౌర్యకి బుల్లెట్ గుండెల్లో దిగుతుంది. శౌర్యకి బుల్లెట్ తగలగానే సారిక తన దగ్గరికి పరుగున వస్తుంది. తను వచ్చేటప్పటికి శౌర్య స్పృహ కోల్పోయాడు. అర్జున్, కుమార్, వంశీ వాళ్ళు శౌర్యని అక్కడి నుండి హాస్పిటల్కి తీసుకొని వెళ్దాం అనుకుంటారు. కానీ తనని ఇప్పుడు హాస్పిటల్కి తీసుకొని వెళ్ళడం మంచిది కాదు అని శౌర్య వాళ్ళ ఇంటి దగ్గరే తనకి ఆపరేషన్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసి అక్కడికి తీసుకొని వెళ్తారు. ఇంటికి వెళ్ళే దారిలోనే సారిక ఫ్రెండ్ అయిన సింధుకి కాల్ చేసి ఆపరేషన్కి కావాల్సిన ఏర్పాట్లు అన్నీ ఇంటి దగ్గర చేయమని వంశీ కాల్ చేసి చెప్పడంతో సారిక వాళ్ళు వెళ్ళేసరికి అన్నీ రెడీ అయిపోయి ఉంటాయి. శౌర్యని డైరెక్ట్గా ఆపరేషన్ కోసం అరేంజ్ చేసిన రూమ్లోకి తీసుకొని వెళ్ళి ఆపరేషన్కి సుధా వాళ్ళ హస్బెండ్ విక్రమ్ ఇంకా సారిక అటెండ్ అవుతారు. సారిక ఒక పక్క ఆపరేషన్ చేస్తూనే ఏడుస్తూ ఉంది. దివ్య వాళ్ళు రమేష్ వాళ్ళని తీసుకొని శౌర్య ఇంటి దగ్గరికి వస్తారు. వాళ్ళ ఇల్లు చూడగానే ఆశ్చర్యపోతారు. అది చూడ్డానికి చాలా అందంగా రాజభవనంలా ఉంది. వాళ్ళు లోపలికి వెళ్ళగానే వాళ్ళకి ఎదురుగా ఒక 15 అడుగుల ఫోటో ఫ్రేమ్ కనిపిస్తుంది. శౌర్య సారికాని వెనకాల నుండి హత్తుకొని తన భుజంపై తల ఉంచి తను ఆమె చేతుల్ని తన చేతులతో పట్టుకొని ఉంటుంది. ఆ ఫోటో ఫ్రేమ్ ఆ ఇంటికి అందం తెచ్చింది. శ్రీ, కావ్య వాళ్ళ ఇంటికి వెళ్ళగానే నేరుగా సావిత్రి దగ్గరికి వెళ్ళి హత్తుకొని ఏడుస్తారు. శ్రీ, కావ్య, వాడికి ఏమీ కాదు, లోపల ఆపరేషన్ చేస్తుంది టాప్ మోస్ట్ డాక్టర్లో ఒకరైన సారిక, మీరేం భయపడకండి, వాడు నవ్వుతూ బయటకు వస్తాడు అని ధైర్యం చెప్తుంది. కానీ తను కూడా లోపల చాలా బాధపడుతూ ఉంటుంది. మావయ్యకి, నాన్నకి ఈ విషయం చెప్పారా అత్తయ్య? చెప్పా కావ్య. వాళ్ళు వెంటనే అక్కడి నుండి బయలుదేరారు. సాయంత్రానికి ఇక్కడ ఉంటారు. అమ్మ ఈ విషయం తెలిసి ఎలా రియాక్ట్ అయింది అత్తయ్య? మీ అమ్మకి ఇంకా తెలియదు. నేను ప్రమోద్కి, నందుకి మాత్రమే చెప్పా. ఒకవేళ మీ అమ్మకి ఈ విషయం తెలిస్తే తను తట్టుకోలేదు శ్రీ. రమేష్ వాళ్ళు లోపలికి వెళ్ళగానే ఎదురుగా కావ్యని, శ్రీని ఓదారుస్తూ సావిత్రి కనపడుతుంది. సావిత్రిని చూడగానే రమేష్ వాళ్ళు షాక్ అవుతారు. ముందుగా తేరుకున్న కవిత, లక్ష్మి అక్క అంటూ సావిత్రి దగ్గరకు వెళ్తారు. వాళ్ళని చూడగానే ముందు షాక్ అయినా తర్వాత ఆనందంగా ఇద్దరిని పట్టుకుంటుంది. రమేష్ వాళ్ళు ఆ రోజు యమున వాళ్ళ చేతికి బిడ్డనివ్వడం దగ్గర నుండి అర్జున్ వాళ్ళని కలవడం వరకు అంతా చెప్తారు. వాళ్ళని అలా చూస్తున్న మహా, దివ్య వాళ్ళకి ఏమీ అర్థం కావడం లేదు. తర్వాత అర్జున్ని, కుమార్ని సావిత్రి దగ్గరికి పిలుస్తాడు రమేష్. వీడు అర్జున్, వీడు కుమార్. రమేష్ అర్జున్ ముఖ కవళికలకు గమనించి మీ పెద్దత్తయ్య సావిత్రి అని చెప్తాడు. అలా చెప్పగానే అర్జున్, కుమార్ ఇద్దరు ఆవిడ కాళ్ళకి నమస్కారం చేస్తారు. తర్వాత అర్జున్, ఆ రోజు మీరందరూ చనిపోయారు అని నాయనమ్మ చెప్పింది అని బాబాయ్ చెప్పాడు. కానీ ఆ రోజు ఏం జరిగింది అత్తయ్య అని అడుగుతాడు. సావిత్రి, ఆ రోజు అమ్మ కుమార్ని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత పద్మ వస్తుంది అక్కడికి. ఉన్నట్టుండి మహాకి మళ్ళీ నొప్పులు మొదలవుతాయి. వదినా, అక్కకి మళ్ళీ నొప్పులు స్టార్ట్ అయ్యాయి. నాకు అదే అర్థం కావడం లేదు పద్మ. ముందు నువ్వు వచ్చి తన కాళ్ళని రుద్దు. పద్మ వెళ్ళి మహా కాళ్ళని రుద్దుతూ ఉంటుంది. యమున మీదకి కత్తి విసిరిన తర్వాత విజయ్ని ఆపడం ఎవ్వరి వల్ల కావడం లేదు. విజయ్ దెబ్బకి తట్టుకోలేక సగం మంది పారిపోయారు. సగం మంది విజయ్ని కొడుతూ ఉంటారు. లాస్ట్లో విజయ్ నారాయణ, కిరణ్ దగ్గరికి వచ్చి ఇక్కడ ఇంకొక క్షణం ఉంటే మిమ్మల్ని చంపేస్తా, మీరు వెళ్ళిపోండి అని గట్టిగా చెప్పేసరికి నారాయణకి, కిరణ్కి ముచ్చమటలు పట్టేశాయి. వాళ్ళు మెల్లగా అక్కడి నుండి వెళ్ళిపోవడానికి సిద్ధమవుతారు. ఏంటన్నయ్యా వాళ్ళని చంపకుండా వదిలేశావు? నందు, వాళ్ళు కూడా నాకు తమ్ముళ్ళు, అందుకే వదిలేసా. ఇక్కడ మహాకి మళ్ళీ మగబిడ్డ పుడతాడు, కానీ బిడ్డలో ఎలాంటి చలనం ఉండదు. పద్మ, సావిత్రి బిడ్డని తీసుకొని తనను తడుతూ ఉంటారు. అయినా ఏమీ ఉపయోగం ఉండదు. అది చూసిన విజయ్ ఏమైందో తెలుసుకుందామని వాళ్ళ వైపు వెళ్తుంటే సడన్గా ఒక కత్తి వచ్చి విజయ్ గుండెల్లో గుచ్చుకుంటుంది. విజయ్ తల తిప్పి పక్కకి చూసేసరికి కిరణ్ భయంతో అక్కడి నుండి పారిపోతాడు. విజయ్ పడుతూ లేస్తూ మెల్లగా మహా దగ్గరికి వెళ్తాడు. విజయ్ని ఆ పరిస్థితుల్లో చూసి మహాకి ఏడుపు వచ్చేస్తుంది. విజయ్ మహా దగ్గరకు వెళ్ళి ఈ జన్మంతా నిన్ను ప్రేమిస్తూనే ఉండొచ్చు అనుకున్నా,
కానీ మన జీవితం సగం అయ్యేసరికి ఇలా అవుతుంది అని నేను అనుకోలేదు. మళ్ళీ జన్మంటూ ఉంటే ఆ జీవితం మొత్తం నేను నా ప్రేమతో నింపేస్తా. అది ఎలా అంటే ఇంక మనమిద్దరం జీవితం అంతా ప్రేమించుకుంటూనే ఉందాం అని ఒక నవ్వు నవ్వుతాడు. విజయ్ నోటి నుండి మాట బయటకు రావడం లేదు. విజయ్ని అలా చూడలేక మహాకి ఏడుపు వచ్చేస్తుంది. విజయ్ అతి కష్టం మీద ఐ లవ్ యూ మహా అని తన నుదుటిపై ముద్దు పెట్టుకొని పక్కకి పడిపోతాడు. కరెక్ట్గా విజయ్ పడిన సమయానికే ఇక్కడ బిడ్డలో చలనం వచ్చి ఏడుస్తాడు. వాడు ఏడవడం చూసి సావిత్రి, పద్మ ఆశ్చర్యపోతారు. విజయ్ ఇకపై లేడు అని తెలిసిన మహాకు దుఃఖం ఆగడం లేదు. బిడ్డ ఏడుపు వినిపించడంతో బిడ్డని తన దగ్గరికి తీసుకొని నుదుటిపై ముద్దు పెట్టుకొని, పద్మ, నువ్వు నా బిడ్డకు అమ్మవవుతావా? అదేంటక్క, నీ బిడ్డ నాకు పుట్టిన బిడ్డ కంటే ఎక్కువగా చూసుకుంటా. నిజంగా అలా చూసుకుంటావని నాకు మాట ఇవ్వు. పద్మ మహా చేతిలో చేయి వేసి ఒట్టు అంటుంది. పద్మ, నువ్వు వదిన కలిసి నా బిడ్డకు తల్లిలేని లోటు తీర్చాలి. ఏంటి మహా మాటలు? నీకేమీ కాదు వదిన. నా ప్రాణం నా నుండి దూరం అయ్యి చాలాసేపు అవుతుంది. ఇంకా నా ప్రాణమే లేనప్పుడు నేనెందుకు? ఇక నుండి వీడి పేరు శౌర్యతేజ్ వర్మ అని పిలవండి అని శౌర్య నుదుటిపై ముద్దు పెట్టుకొని తన చివరి శ్వాస విడుస్తుంది. వాళ్ళ ప్రేమను చూసి వానదేవుడు కూడా కన్నీళ్ల రూపంలో కిందకి వస్తాడు. నందు వాళ్ళు విజయ్ని, మహాని విడిచి వెళ్ళలేక వెళ్ళిపోతారు. నందు వాళ్ళు అక్కడి నుండి సావిత్రి భర్త అయిన ప్రమోద్ దగ్గరికి వెళ్తారు. విషయం తెలుసుకున్న ప్రమోద్ మరియు వాళ్ళ తల్లిదండ్రులు కూడా బాధపడతారు. ఆ సంఘటన నుండి తేరుకుంటూ ఉండగా సావిత్రికి ప్రకాష్ పుడతాడు. బాబు పుట్టిన తర్వాత ప్రమోద్, నందు ఇద్దరూ కలిసి బిజినెస్ స్టార్ట్ చేస్తారు. శౌర్యకి 4 ఏళ్ళు వచ్చాక సావిత్రికి పల్లవి, పద్మకి శ్రీ పుడతారు. వాళ్ళిద్దరూ పుట్టిన వేళ విశేషం. వాళ్ళ బిజినెస్లో చాలా లాభాలు వస్తాయి. సావిత్రి శౌర్యని చాలా జాగ్రత్తగా పెంచేది. ఇంకా పద్మ అయితే కావ్యాని, శ్రీని కూడా పట్టించుకోకుండా శౌర్యని చాలా ప్రేమగా చూసేది. ఇంట్లో అంతమంది ఉన్న శౌర్యని చాలా గారంగా చూసేవారు. శౌర్యకి 7 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు బిజినెస్ పని మీద యుఎస్లో నందుకి కొంత పని ఉంది అని ప్రమోద్కి చెప్తాడు. నందుతో పాటు పద్మను కూడా తీసుకువెళ్తా అంటాడు. సరే, నువ్వు పద్మ వెళ్ళండి, ఇక్కడ పిల్లల్ని నేను సావిత్రి చూసుకుంటామని అంటారు. పద్మ మాత్రం శౌర్య కూడా వాళ్ళతో వస్తేనే వెళ్తా అనడంతో శౌర్యని, కావ్యాని తీసుకొని వెళ్తారు. వంశీని, ప్రకాష్ని, సారిక అని శ్రీని సావిత్రి గారు చూసుకుంటారు అని జరిగింది మొత్తం చెప్తుంది. సావిత్రి చెప్పడం పూర్తి అవగానే అర్జున్, కుమార్ ఇద్దరూ శౌర్య రూమ్ దగ్గరికి వెళ్ళి తనని విండో గ్లాస్లో నుండి చూస్తారు. ప్రకాష్ భవ్యకి బావ అవుతారు అనే ఆనందంగా ఉన్న శౌర్య గురించి బాధపడుతుంది. ఇంతలో బయటకి కారు వచ్చి అవుతుంది. అందులో నుండి దిగి లోపలికి వచ్చేసరికి నందుకి, ప్రమోద్కి అండ్ పద్మకి అర్జున్, కుమార్ ఇద్దరు ఒకేలా ఉండడం, అది కూడా విజయ్లా. మహా కూడా మహాలక్ష్మిలా ఉన్న వాళ్ళను అక్కడ చూసి షాక్ అవుతారు. శ్రీ ఇంకా కంట్రోల్ చేసుకోలేక పరుగున వెళ్ళి పద్మని పట్టుకొని ఏడుస్తుంది. కంగారుగా, ఏమైంది శ్రీ? అమ్మా, అన్నయ్య. శౌర్యకి ఏమైంది అని అడుగుతుంది. కావ్య వచ్చి వాళ్ళ అమ్మకి జరిగింది చెప్తుంది. అది వినగానే పద్మ పక్కన ఉన్న సోఫాలో కూలబడిపోతుంది. అది చూసి శ్రీ, కావ్య అమ్మా అంటూ తన్ని పట్టుకుంటారు. పద్మకి ఏడుపు ఎంత కంట్రోల్ చేసుకుందామని చూసినా అది అవ్వడం లేదు. ఆవిడని అలా చూడలేక మహా, దివ్య వెళ్ళి ఆవిడకి చెరో పక్క కూర్చుంటారు. అత్తయ్య, శౌర్యకి ఏమీ కాదు, మీరు బాధపడకండి అని దివ్య, మహా ఆవిడని ఓదారుస్తారు. వాళ్ళ వైపు చూస్తుంది, వీళ్ళు ఎవరా అని. ఆవిడ చూపు అర్థం చేసుకున్న మహా, నేను మీ పెద్ద కొడుకు భార్య మహాని, ఇంకా నేను రెండో కొడుకు కుమార్ భార్య దివ్య. తర్వాత గౌతమ్ వాళ్ళని వంశీ వాళ్ళకి, వంశీ వాళ్ళని గౌతమ్ వాళ్ళకి పరిచయం చేస్తాడు. అందరూ పరిచయాలు అయిపోయాక అందరూ శౌర్యకి ఏమీ కాకుండా ఉండాలని ప్రేయర్ చేస్తారు. సరిగ్గా 4 గంటల తర్వాత సుధ తన భర్త విక్రమ్ బయటకు వచ్చి నోటికి కట్టుకున్న క్లాత్ని కిందకి జరిపి అందరి వైపు చూస్తారు. కావ్య సుధ దగ్గరకు వెళ్తుంది. ఎలా ఉంది సుధ శౌర్యకి? డాక్టర్ సారిక చేసిన ఆపరేషన్ సక్సెస్ అవ్వక ఏమవుతుంది, ఇది కూడా అంతే, ఆపరేషన్ సక్సెస్ ఉంటుంది. ఆ మాట వినగానే అందరూ కొద్దిగా ఊపిరి పీల్చుకుంటారు. అయితే అన్నయ్యకి ఓకే, కానీ ఏంటి సుధా? అది కావ్యక్క, శౌర్య సేఫ్గానే ఉన్నాడు, కానీ సారికాని కంట్రోల్ చేయడం మా వల్ల అవ్వడం లేదు. ఆపరేషన్ స్టార్ట్ చేసిన దగ్గర నుండి ఇప్పటి వరకు తన ఏడుపు ఆపకుండానే ఆపరేషన్ చేసింది. ఇప్పుడు కూడా ఇంకా ఏడుస్తూనే ఉంది. నీకు తెలిసిందే కదా సుధా, సారికాకి శౌర్య అంటే ప్రాణం, అందుకే అలా ఉంది. సరే అక్క, ఇంకా మేము స్టార్ట్ అవుతాం. సారికాని కాసేపు అక్కడే ఉండని. చాలా థ్యాంక్స్ సుధా, సమయానికి నువ్వు రాకపోతే సారిక ఒక్కతే హ్యాండిల్ చేయలేకపోయేది. అయ్యో అదేంటక్క, నా అన్నయ్య కోసం ఆ మాత్రం చేయలేనా? సుధా అక్కడి నుండి వెళ్ళిపోతుంది.
అందరూ కాసేపు రెస్ట్ తీసుకోవడానికి రూమ్స్లోకి వెళ్తారు. పెద్దవాళ్ళందరికీ పైన గదులు ఇస్తారు. అర్జున్, గౌతమ్, వంశీ ఒక రూమ్లో ఉంటారు. కుమార్, ప్రకాష్, వినయ్ ఒక రూమ్, దివ్య, మహాశ్రీ ఒక రూమ్, గీత, కీర్తి, భవ్య, కావ్య ఒక రూమ్లో ఉంటారు. రాత్రి అందరూ భోజనానికి వస్తారు కానీ సారిక రాదు. దివ్య తింటూనే సారిక ఏది శ్రీ అని అడుగుతుంది. రాలేదు దివ్య, అడిగితే ఆకలి లేదు అంది. ఇంతలో సావిత్రి ఒక ప్లేట్లో భోజనం సర్వ్ చేసుకొని సారిక దగ్గరికి వెళ్తుంది. కానీ అక్కడ సారిక శౌర్య చేతిని తీసుకొని తన చెంపపై పెట్టుకొని అలా చూస్తూ ఉంటుంది. ఎప్పుడూ అల్లరి చేస్తూ ఎంతో ప్రేమగా ఉండే జంట ఇప్పుడు ఇలా ఉండడం చూసి సావిత్రి కన్నీళ్లతో వెనుకకి వచ్చేస్తుంది. అందరూ భోజనం చేసి ఎవరి రూమ్స్లోకి వాళ్ళు వెళ్తారు. సారిక, శౌర్యల లవ్ స్టోరీ చెప్పమని గదిలో ఉన్న వంశీ వాళ్ళని అడుగుతారు. వాళ్ళు కూడా చెప్తారు. సారిక ఎంతసేపటి నుండి చూస్తుందో తెలియదు కానీ చాలాసేపటి నుండి శౌర్యనే చూస్తూ ఉంది. మెల్లిగా పైకి లేచి శౌర్య నుదుటి మీద కిస్ చేసి మళ్ళీ కూర్చుంటుంది. సారిక మెల్లిగా తన శౌర్యని మొదటిసారి చూడడం, తనతో పెళ్లి జరగడం ఇవన్నీ తలుచుకొని మెల్లిగా తన జ్ఞాపకాల్లోకి వెళ్తుంది. ఇంకా ఉంది. ఇక్కడ నుండి శౌర్య, సారిక లవ్ స్టోరీ, తన పెళ్లి జరగడం ఇవన్నీ ఉంటాయి. మీకు బోర్ కొడితే చెప్పండి అండ్ మీకు స్టోరీలో డౌట్స్ ఉంటే అడగండి. నెక్స్ట్ పార్ట్లో సారిక శౌర్యని మొదటిసారి ఎక్కడ ఎలా చూసిందో చూద్దాం. అండ్ ఈ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.